ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిందో పెట్టండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చూడండి. సాయంత్రం రెండు కుటుంబాల మధ్య స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక చిన్న స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం రెండు కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలా 15 సాయంత్రం చిన్న వివాదం అంట. వినండి, 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి చిలికి గానివాలుగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం రెండు కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మళ్ళీ పెట్టండి. అత్యంత హేయమైన, ఒకసారి వినపడతలేదో. చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళిపోతామంటే 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం రెండు అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం ఆవిడ చెప్పారు, ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు, ఎమ్మెల్యే గారు అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది. మీ పాపం బద్దలైంది. మీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ వల్ల, మీ సిఐ గారి స్టేట్మెంట్ వల్ల, మీ యొక్క ట్వీట్ల వల్ల ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో రోజుకొక సంఘటన, గంటకొక సంఘటన జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే గాని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు, ఐ డీప్లీ డిస్టర్బ్డ్, అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాల. ఎమ్మెల్యే చెప్తే గాని లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్, లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ, అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా. 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి, ఇది చూడండి మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలుపోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని అని చెప్పిన ఆ అబ్బాయి తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే
పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే గానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్ సాక్ష్యం. ఆ కేసు కూడా చూడండి ఒకసారి. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తారు, దాంట్లో రాస్తాడు, ఫోర్స్ఫుల్లీ స్నాచింగ్ అవే హర్ గోల్డ్ ఆర్నమెంట్స్, మొబైల్ ఫోన్ అండ్ అదర్ వాల్యుబుల్స్ అని ఎఫ్ఐఆర్ లో రాస్తాడు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ ఉండదు దీంట్లో. సెక్షన్లు చూడండి, సెక్షన్లు ఏముంటాయి, 331, 6, 74, 79, 115, 115(2), 118, రెడ్ విత్ 3(5). మరి దీనికి ఏం చేయాలి, ఎక్స్టార్షన్ కట్టాలి కదా. సిఐ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, కట్టారు మీరు. మరి ఎక్స్టార్షన్ సెక్షన్ ఏది, మీరే రాశారు కదా. అంటే తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టరు మీరు. అలాగే దాంట్లో ఇంకోటి కూడా రాశారు సిఐ గారు, చంద్రబాబు నాయుడు గారు, వినండి మీ పోలీసుల తంతు ఎట్లా ఉందో. మీరు ఈ రకంగా దొంగ నాటకాలు ఆడినంత మాత్రాన సమాజాన్ని ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు చంద్రబాబు నాయుడు గారు. ద అక్యూజ్డ్ allegedly assaulted him and attempted to strangulate him with a wire. అంటే వైరుతో పేకకేసి ఉరివేయబోయాడు, చంపబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది, సెక్షన్ ఏది దీంట్లో, ఎందుకు లేదు? 109 కట్టాలి కదా. కొత్త చట్టం ప్రకారం 109 కట్టాలి కదా అటెంప్ట్ టు మర్డర్. ఎందుకు కట్టలేదు? ఈ సెక్షన్లు ఎందుకు లేవు? ఎక్స్టార్షన్ ఎందుకు లేదు? అలా అమ్మ ఒంటి మీద నగలన్నీ కూడా దుర్మార్గంగా కీచుకుళ్లాగా బట్టలు లాక్కున్నట్టే బట్టలు లాగి పక్కన పడేసి నగలు మాత్రం లాక్కుపోయారు కదా. మరి ఆ సెక్షన్లు అయ్యి చూడండి, ఆ సెక్షన్ లేవు. ఎఫ్ఐఆర్ లో కంటెంట్ ఇది, కానీ సెక్షన్లు ఉండవు. దాంట్లో సెక్షన్లు ఉండవు, సరే అరెస్టులు కూడా ఉండవు. 15వ తారీఖు సంఘటన జరిగింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, ఒక్కడిని అరెస్ట్ చేయలే. గుంటూరు అమరావతి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడైతే జగన్ గారు మావిగన్ అన్నాడో ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి అంటే ఏంటి? విజయవాడ, గుంటూరు, మంగళగిరి. విజయవాడ, గుంటూరు, మా బందర్ తీసాడు. బందర్ అక్కర్లే మీకు. ఎందుకు అక్కర్లేదు? మీ చుట్టాలు ఎవరు లేరేనా? మచిలీపట్నం ఎందుకు అక్కర్లేదు చంద్రబాబు గారు? మన చుట్టాలు లేరేనా? ఓన్లీ ఇక్కడే ఉన్నారా? విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే ఉన్నారా? మరి నగర రాజధాని అని చెప్తున్నారు కదా మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటే మీరు కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి రాజధాని అని చెప్తున్నారుగా. మరి రాజధాని అనేటువంటి ఈ గుంటూరు నగరంలో దుర్మార్గంగా కీచక పర్వం జరిగితే, అమానవీయ సంఘటన జరిగితే, మీ గుండెల్లోకి లోతుగా కలిసిపోయేటువంటి గాయం అయితే మరి ఎందుకని ఎఫ్ఐఆర్ అవ్వదు? అరెస్టులు ఎందుకు అవ్వవు? ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి రెండో స్టేట్మెంట్ ఏంటి? ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్. సౌండ్ దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. స్టార్టింగ్ వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. చెల్లించిపోవడం జరిగింది. ఒక్క నిమిషం. ఇదింత వీడియో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తారు. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖే సాయంత్రానికే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ స్టార్టింగ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది.
ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టులు కూడా కాదు, ఆవిడేమంటది కాదు, సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది. సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 వారు చూడండి, వారు అంటే మనసులోంచి దాచుకోలేకపోతారు మాటలు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి సరెండర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాను, అవ్వలేదు. సరెండర్ అవ్వలేదు కాబట్టి మర్నాడు 15వ తారీఖున వాళ్ళందరినీ స్టేషన్కి సరెండర్ చేశామని చెప్పి ఆవిడ చెప్తుంది. ఏం చేయాలని 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడతారు. మేము ఎరగదీశాం, అసలు మామూలుగా ఆయన్ని ముద్దాయిని అట చేశాం, ఇట చేశాం అని చెప్తారు. అంటే ఇది ఒక తేట తెల్లమైనటువంటి వ్యవహారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి తెలియకుండా, ఎమ్మెల్యేలకి చెప్పకుండా, ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు. ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు. ఎందుకని అరెస్ట్ చేశారు? 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు. ఏమని? గుంటూరు జిల్లాలో ఒక కీచక పర్వం జరిగింది, అమానుషంగా ఒక మనిషిని వివస్త్రం చేశారు నడి బజార్లో అని బ్రేకింగ్ వేసింది. బ్రేకింగ్ వేసి 8 గంటలకి వీడియోలు వదిలింది, విజువల్స్. అప్పుడు పరిగెత్తుకెళ్లి దడ అని అప్పుడు సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు అంటే సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికీ వెంటనే అప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టకుండా, ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టినా కూడా అరెస్టులు చేయని పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మరి ఎక్కడికి పంపించి తీసుకెళ్లిపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? లా అండ్ ఆర్డర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజల భద్రతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ షో ఫీటింగ్లు, ఇవన్నీ ఈ ట్విట్టర్లో షో ఫీటింగ్లు. గుడివాడలో మధ్యాహ్నం చెప్తాడు, ఇద్దరి మధ్య ఏదో జరిగిందంట, చిలికి అది దాంట్లో టీడీపీ ఎవడో దూరి ఏదో చేశాడంట, అందుకని ఎవడైనా ఉపేక్షించడంట. ఎప్పటికి? 18వ తారీఖుకి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు మధ్యాహ్నం ఈయన ఏదో ఇరగదీసినట్టు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడకుండా. ఇవాళ గుంటూరే కాదు, ఒక్క గుంటూరు నగరం కాదు, గుంటూరు నగరం నడిబొడ్డే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో మీ ఇష్టం. నిజంగా వాళ్ళ అదృష్టానికి, ఆ బాధితురాల కుటుంబం అదృష్టానికి వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజీ లేకపోతే, వాళ్ళ ఇంట్లో సీసీటీవీ లేకపోతే కేసు లేదు, అరెస్టు లేదు, చంద్రబాబు నాయుడు గుండె లోతుగా కదిలిపోయేది లేదు, నారా లోకేష్ నాయుడు షాక్, అబ్సల్యూట్ షాక్ అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారి హృదయం కూడా కలిసిపోయే పరిస్థితి లేదు, కదిలిపోయే పరిస్థితి లేదు. గుంటూరు సీఐ గారు, నగరంపాలెం సీఐ గారు ఎఫ్ఐఆర్ కట్టేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. ఇద్దరి మధ్య గాలివాన ఏంటిది ఇది అంటే ఈ దోపిడీకి అర్థం పడుతుంది ఇక్కడ. అంటే ఒక సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009వ సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోర్ వేసుకోవటం ఏంటి, వాడకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి?
అంటే సమాజంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకి అర్థం పడుతుంది కదా.